తెలంగాణ జాతిపిత కేసీఆర్ పేరు చెప్పకండి. ఎందుకంటే ఆయన చరిత్ర అంతా, ఆయన నడవడికంతా మోసం, దగా, కుట్ర, నయవంచన మీదనే ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి తెలంగాణకు జాతిపిత కాదు, కావలి కుక్క కూడా పనికిరాడు. ఆయన చెప్పిన మాటలలోనే చెప్పాలంటే ఉద్యమకారుడు అని ఒప్పుకుంటాం. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడు కేసీఆర్, అంతవరకు ఒప్పుకుంటాం. కానీ నువ్వు ఆయన తీసుకొచ్చి జాతిపిత అంటే మా బీసీల ఆత్మగౌరవం ఏంటి దెబ్బతింటుంది? మా ఆత్మగౌరవం దెబ్బతింటానుక మధుసూనాచారి గారు స్పందించాలి దీని మీద. జయశంకర్ సార్ను జాతిపిత అంటారా లేకపోతే కేసీఆర్ అంటారా? మీరు స్పందించాలి దీని మీద. ఓ విశ్వకర్మ బిడ్డ చెప్పాలి ఈ మాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ విశ్వకర్మలలో 5 కులాలు ఉన్నాయి, పంచకర్మలు ఉన్నాయి. ఆ ఒక్క కర్మలు ఉన్న అంతమంది అని ఉన్నారా? పోనీ మీ వాళ్ళు ఏం చేసిండు కేసీఆర్? తెలంగాణ పోరాటం చేసి ఆస్తులు తరగాలి కానీ ఎట్లా పెరిగినాయి మీ నాయన? మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? కాబట్టి కవిత గారు ఈ లేని పితను తీసుకొచ్చి, నిలువున గీత మీద నడవలేనటువంటి మనిషిని తీసుకొచ్చి తెలంగాణ కంటగట్టి తెలంగాణ జాతిపితాని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మరీ ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవాన్ని, ఎస్సీల ఆత్మగౌరవాన్ని, ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకు. మీకు మా సూచన. అడుగుదామా ప్రజల్ని జాతిపిత ఎవరో? ఉద్యమ నాయకుడు అంటే ఒప్పుకుంటాం. ఉద్యమ నాయకుడను ఒప్పుకుంటాం. మస్తుగా చేసిపోయే ఉద్యమాలు అందులో ఈయనొక ఆయన